అది నీకే తీసుకో. బామా ఇది నీకు, ఇందులో చక్కెర ఉంది, పెన్ను ఉంది, ఏం పర్లేదు. చలాయ్ ఇదిగో ఈ హెయిర్ డ్రైయర్ నీకు. హెయిర్ డ్రైయర్ కాదు, హెయిర్ డ్రైయర్. వదినా సూపర్ గా ఉంది కదా. సూపర్. యు లైక్? నచ్చింది కదా, తీసుకో తీసుకో. వద్దన్నయ్యా తీసుకో. లేదు వద్దన్నయ్యా. తీసుకో, నేను చెప్తున్నా కదా, తీసుకో తీసుకో. అమ్మకిచ్చాను, ఇంకెవరు బాకి. వదినా ఇది నీకోసం. అయ్యో నాకేం వద్దు కిట్టు. పర్వాలేదు తీసుకో వదినా, రోజు అప్పటికి వెళ్తానా. నీకు నచ్చిందో లేదో చూసి చెప్పొదినా. అమ్మా ఇది నీకు పర్ఫెక్ట్ అయిన స్పెషల్ గిఫ్ట్. ఆ అమ్మాయి ఎంతో ఆశగా తెచ్చుకుంది కదా, నువ్వేమో ఇక్కడ అందరికీ అన్ని ఇస్తున్నావు. ముందు ఇవన్నీ తీసుకుని పైకి వెళ్ళు. ఏంటమ్మా అలా అంటావు, అన్ని ఇంట్లో ఉండేవే కదా. వద్దంటున్నాను కదా, పైకి వెళ్ళరా. ఓకే. నీకు చాలా పెద్ద మనసు. పెద్ద మనసు నాకు కాదు, నీకు. అది ఇంకొకళ్ళ వస్తువు దానం చేయడంలో. ఇంకోళ్ళ వస్తువులా? మరేంటి, నేను ఎంతో ఆశపడి కొనుక్కున్న నెక్లెస్ ని పెద్ద పుడింగ్ లో నీ చెల్లెలకి ఇచ్చావుగా. ఏ ప్రియా, ఎందుకలా మాట్లాడతా? మరెలా మాట్లాడ్ను? నువ్వు నన్ను అడిగేవా? తను సంతోషపడుతుందని ఇచ్చాను. అవునవును, నీ చెల్లెల సంతోషమే ముఖ్యం, పెళ్ళ సంతోషం ముఖ్యం కాదు కదా. ఆ నెక్లెస్ ఇంట్లోనే ఉంటుంది కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకో. అది నీ చెల్లెలకి చెప్పుండాలి. ఎక్కడికి వెళ్తున్నావు? కిందకెళ్ళి చెప్పి నన్ను అవమానించుకో. నీ యాటిట్యూడ్ తప్పు, అందుకే చెప్పాను. నోరు మూసుకో. రమ్య ఏంట్రా? అన్నయ్య ఇది వదినికే ఇచ్చేయి. అమ్మేమైనా అందా? చచ్చా, అమ్మేవి అనలేదు, నేనే. ఇదిగో అన్నయ్య. రమ్య నేను నీకు ఎంతకంటే మంచిది కొని పెడతాను. ఏంటన్నయ్యా, నువ్వు నాకు కొనివ్వనివా? వస్తా అన్నయ్య. ఇప్పుడు తృప్తిగా ఉందా నీకు? మాట్లాడకు. ఏంటి మాట్లాడకు? ఈ అనవసరమైన గొడవకి ఎవరు కారణం? నేను కింద మూడోట అయ్యేననేగా వాళ్ళు తిప్పి పంపించారు. నన్నేం చేయమంటావు? నువ్వెందుకు మూతి ముడుచుకో? షట్ అప్. నీకు కార్ మెకానిక్ ఉద్యోగమే కరెక్ట్. ఆ కార్ని అర్థం చేసుకోవడంలో 10% నన్ను అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం రాదు. మెకానిక్. ఏమన్నావు? బ్లడీ మెకానిక్. నా కారు నీకంటే ఎంతో బెటర్, నా కంట్రోల్లో అయినా ఉంటుంది. ఏమన్నా? నేను నా మనసులో కూడా మాట్లాడుకోకూడదా? మాట్లాడుకో. ఇప్పుడు ఎందుకు లైట్ ఆఫ్ చేసావు? నా మూడు ఆఫ్, అందుకే లైట్ ఆఫ్. ఇది అడిగే హక్కు నీకు లేదు. ముందు నీ మాటలు ఆఫ్ చేయి. నన్ను కార్ మెకానిక్ అంటావా? నేను మెకానిక్ కదా నీకు. గుడ్ మార్నింగ్ ప్రియా. హనీ, ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు మాటలతో దారికి రావు. ఏంటి 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 ఏంటి? రాత్రి కోపం ఇంకా తగ్గలేదా? గొడవ పడి ఊరికిన పడుకున్నావు. రాత్రి గొడవ పడింది జ్ఞాపకం ఉంది, ఆ తర్వాత ఏం జరిగిందో జ్ఞాపకం లేదా? సరే, ఇప్పుడు టైం 10 అయింది. 11:30 గంటలకి చంద్రముఖి. సరే వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు, టైం అవుతుంది.
పెళ్ళాలని మేనేజ్ చేయడం బాగా కష్టమైన పనిలా ఉందే. ఏమన్నా ఐ లవ్ యూ టూ. తప్పించుకున్నా.